సభలో మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను కేసీఆర్ గతంలో చేసినటువంటి అప్పులు కట్టలేకనే పోతున్నా, ఆ అప్పులు కట్టడానికే నేను ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ 13 నెలల పాలనలో నేను 1,58,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి 1,52,000 కోట్ల రూపాయలు అప్పు కట్టినా అంటుండు. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే ఆయన సమయం అయిపోతూ ఉన్నదంట. అంటే కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికి అప్పు తీసుకొస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు ముఖ్యమంత్రి హోదాలోకి రావడానికంటే ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు, వాగ్దానాలు చేసినావు. మరి అప్పుడు తెలియదా? గతంలో కేసీఆర్ మరి బీఆర్ఎస్ పాలన జరిగినప్పుడు రాష్ట్రం అంతా అప్పుల కూబిలో మునిగిపోయింది. మరి నేను రాష్ట్రాన్ని ఎట్లా కాపాడగలుగుతా, ఏ విధంగా ముందుకు తీసుకుపోతా, మరి ఖజానా ఉన్నదా లేదా, ఇవన్నీ చూసుకోకుండా అడ్డగోలుగా మీరే హామీలు ఇచ్చిరు. ఇవాళ హామీలు నెరవేర్చమంటే నేను ఎట్లా నెరవేర్చాలని ఇలా ప్రజలకే ప్రశ్న విసురుతా ఉన్నావు. నువ్వు ప్రజల్నే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే పోని, ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రి నేను ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, ప్రజలకు ఎట్లా పనిచేయాలి, మరి డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలని ప్రజల్ని అడిగేటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూశామా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఇవి చాతగాని మాటల్లాగానే ఉన్నాయి. మరి కేసీఆర్ ఈ రకంగా నేను అప్పు తీసుకొస్తున్నా, లేకపోతే మిమ్మల్ని ఎట్లా సాధాలి, మీకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి అనే మాట ఎప్పుడైనా 10 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా మాట్లాడిండా? మరి అలా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అట్లా? ఆయనకు అసలు పాలన మీద అసలు ధ్యాస లేదు. ఆయనకు కావాల్సింది కమిషన్లు, డబ్బు. ఇక్కడున్న డబ్బు అంతా ఢిల్లీకి పంపిస్తూ ఉన్నాడంట. ఢిల్లీకి మూటలు పోతూ ఉన్నాయి. ఇక నిన్న మొత్తానికి కులగణన చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో కులగణన చేసింది. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఇది చట్టబద్ధత అమల్లో చట్టబద్ధతతోని అమల్లోకి రాబోతుంది అని మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండు. తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన బయట దేశాల్లో కూడా మాట్లాడినటువంటి అంశం. ఇక దీన్ని ఆసరాగా తీసుకొని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చిందట. ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కులగణనను ఆదర్శంగా తీసుకొని దీని విషయంలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కులగణన చేయాలి, కులగణన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కులగణన చేస్తే ఏంటంటే బీజేపీ వాళ్ళకు సీట్లు పడిపోయే అవకాశం ఉందని బీజేపీ వాళ్ళు భయపడతా ఉన్నారట. ఇక డీలిమిటేషన్ విషయం కూడా అట్లే ఉన్నది. ఇలా కాంగ్రెస్ మద్దతు ఇస్తలేదు డీలిమిటేషన్కి. ఎందుకు ఇస్తలేదంటే బీజేపీకే సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. డీలిమిటేషన్ అనేది కూడా మోదీ రాజకీయ కుట్రతోనే చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు విషయానికి వస్తే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయా లేవా అది ఎవరికి తెలియదు. ఇక కులగణన విషయానికి వచ్చేస్తే నిన్న కేంద్ర మంత్రి మొత్తానికి వైష్ణవ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ కులగణన చెల్లదు, మళ్ళా కొత్తగా చేయాల్సిందే. దేశవ్యాప్తంగా కులగణన ఎప్పుడైతే చేస్తారో దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కులగణన చేయాలి. జనాభా లెక్కలు మళ్ళీ కొత్తగా చేయాల్సిందే. రేవంత్ రెడ్డి సమయం వృధా చేసిండు. అట్లాగే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కులగణన సర్వే ఏదుందో అంత బోగస్ సర్వే. అసలు ఆయనకు 42% రిజర్వేషన్లు కావాలనేటువంటి ఆలోచన లేదు. ఏదో మీద డమ్మీ అన్నట్టుగా చేసి పారేసిండు. ఇంకా దీని విషయంలో ఢిల్లీకి పోయి జంతర్ మంతర్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి అంటూ అక్కడ కూడా ధర్నా కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఈయన పనులు గిట్లా ఉన్నాయి, కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని నడిపించడానికి రాలేదు రేవంత్ రెడ్డి, కాలక్షేపం చేయడానికి, ప్రజల్ని మెప్పియడానికి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక చూసుకుంటే కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అంట. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కేంద్ర మంత్రి ప్రకటన చేసేసింది. మొత్తానికి కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ కులగణన చెల్లదు, ఇది చెత్తలో పడేయాల్సిందే, కులగణన పనికిరానటువంటి కులగణన అని చెప్పినటువంటి అంశం. మళ్ళీ ఈ కులగణన విషయంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎక్కడ సాధించింది? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక్కటి బిల్లు ఆమోదం పొందింది. ఇక బీసీ 42% రిజర్వేషన్ అనేది అసలు అది ఆమోదం ముద్ర పడదా ఇంకా తెలియదు. ఆ బిల్ అక్కడనే ఆగిపోయింది. మొత్తానికి అది పార్లమెంట్కి అయితే పోయింది.
గవర్నర్ మొత్తానికి అది ఆ బిల్లు ఆమోదం పొందుతుందా పొందదా? రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఇకపోతే రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారంట. రాహుల్నే ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారంట ఏ కులగణన విషయంలో. అసలు ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళే చేసినట్టు గతంలో కూడా కులగణన సర్వే ఏదైతే ఉన్నదో ఆ సర్వే కులగణన గతంలో కాంగ్రెస్ పాలించింది కదా. కాంగ్రెస్ దాదాపు 50 సంవత్సరాలు పాలించింది. అప్పుడు చేసింది కులగణన. దేశవ్యాప్తంగా కులగణన చేసిరు వీళ్ళు. ఆ లెక్కలన్నీ తప్పుడు లెక్కలే. మళ్ళీ ఇలా రాహుల్ని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ కులగణన చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడంట. ఇక రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభవాలు కేంద్రంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట. ఏం అనుభవాలు ఉన్నాయి? ఎండిపోయిన పొలాలు, రైతు బంధు రానటువంటి రైతులు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ లేనే లేదు. అరే ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, మరి జాబ్ క్యాలెండర్ వేస్తే తెలుస్తుంది కదా. టీజీపీఎస్సీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, మాకు ఖాళీలు ఎక్కడున్నాయో చెప్పండి, మేము నోటిఫికేషన్ వేస్తామని అడిగితే అసలు ప్రభుత్వం స్పందించటం లేదు. ఇవాళ మళ్ళీ ఇంకొకటి, ఈ అనుభవాలంట కేంద్రంలో పంచుకుంటాడంట రేవంత్ రెడ్డి. ఏం జరిగినాయి అనుభవాలు? ఏం అనుభవాలు పంచుకుంటాడు? కేసీఆర్ పెట్టినటువంటి రజతోత్సవ సభ గురించి కేంద్రంలో మాట్లాడుకో అనుభవాలు. ఇక ఇంకేమున్నాయి ఇక మాట్లాడుకోవడానికి? జనాలు నీ గురించి మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను మాట్లాడు. నువ్వే చెప్పినవు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ మనం చేసినటువంటి హామీలు, మనం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏది ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సన్న బియ్యం, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజల దగ్గర మాట్లాడండి అని చెప్పినావు. ఆ అనుభవాలే పంచుకో కేంద్రంకి వెళ్ళి. ఇక రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలంట. రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు. భాజపా వాళ్ళు మొత్తానికి విమర్శలు చేస్తూ ఉన్నారట రేవంత్ రెడ్డి మీద రాజకీయ లబ్ధి కోసం. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వాళ్లకు 400 సీట్లు కనుక వచ్చినాయి అనుకో, వస్తేనంట ఈ రిజర్వేషన్లు అనేది ఏదైతే ఉందో అది రద్దు చేసేటోళ్ళంట. ఇక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మధు యాష్కి గౌడ్, అట్లాగే కేశవరావు. ఈ మధు యాష్కి గౌడ్ అని ఈయననే ఇతని సలహాలు తీసుకుంటా ఉన్నాడట. కేశవరావు, మధు యాష్కి గౌడ్ మొత్తానికి. ఇక కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీనిని ఇక నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియని ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగుస్తారో వెల్లడించాలని కూడా, ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని కూడా అన్నారు. ఏడాది లోపల పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చంట. ఈ కులగణన విషయంలో మరి దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి నీ బాధ్యతలే, నువ్వే చేసే కులగణన అని మోదీ అప్పచెప్తే రంగంలోకి దిగేటోడు. మోదీ ఏమో పాకిస్తాన్తో ఫైట్ చేయాలి, పాకిస్తాన్ మన మీద దాడి చేస్తూ ఉన్నది, వాళ్ళని ఎట్లా మట్టు పెట్టాలి అనే ఆలోచన చేస్తూ ఉంటే ఇక రేవంత్ రెడ్డి కులగణన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈయనకి అప్పచెప్పండి, ఆ కులగణనకు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో పెడితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి, ఇటు రేవంత్ రెడ్డికి, వీళ్ళిద్దరిని పిలిచి అప్పచెప్పాలి. కులగణన గురించి మీరే బాధ్యత తీసుకోండి, దేశవ్యాప్తంగా కూడా కులగణన పైన మొత్తానికి ఈ సంవత్సరం చేస్తారా, ఇంకా 6 నెలల్లోనే పూర్తి చేస్తారు. వీళ్ళైతే 6 నెలలనే కులగణన పూర్తి చేస్తారు దేశవ్యాప్తంగా. వీళ్ళకి అప్పచెప్తే అయిపోతుంది ఈ పని. ఇకపోతే ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారట. అద్భుతాలు. ఇక తెలంగాణ చేసినటువంటి కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు. ఎక్కడ ఏం లాభం జరిగింది? కులగణన అంట. ఆ కులగణనే తప్పురా నాయన, అది వేస్ట్ అయిపోయింది, చిత్తు కాగితాలు లెక్క అయిపోయింది, చెత్తకుండలో పడేయాల్సిందే, పేపర్లు పనికిరావు అవి. ఆ కులగణన సమయం వేస్ట్ అయిపోయింది. ఆ ఉపాధ్యాయులను ఒంటిపూట బడి చెప్పించి పిల్లలకు ఒంటిపూట బడి అన్యాయంగా చదువుకునే పిల్లలకు వేసవి కాలం వస్తూ ఉన్నది, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే సమయంలో కులగణన పెట్టి చదువు సంకనాకిచ్చినట్టు చేసి మధ్యాహ్నం పూట ఉపాధ్యాయులను ఇళ్ల పొంటి దింపిండు రేవంత్ రెడ్డి. ఆ కులగణన మొత్తం చిత్తు కాగితాలే, పనికే రాదంటే కదా. అసలు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 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 అసలు అమలే కాదని చెప్తా ఉన్నారు. మళ్ళా చేయాల్సిందేనంట. ఇకపోతే
కులగణన పైన కేంద్ర నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే అభినందించుకున్నారట రేవంత్ రెడ్డిని. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులే రేవంత్ రెడ్డి సార్ నువ్వు బాగా చేసినావు కులగణన అని దండలేసిరు, అభినందించుకున్నారు, ప్రశంసలు కురిపించిండ్రు, పూలు కూడా జల్లినట్టున్నారు. పక్కోళ్ళు వచ్చి అభినందనలు చేస్తే బాగుంటుంది. బీజేపీ వాళ్ళు వచ్చో ఇటు లేకపోతే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నువ్వు కులగణన బాగా చేసినావు అని అభినందించిన, పొగడ్తలు చేసిన దానికి బాగుంటుంది. వాళ్ళే అభినందించుకున్నారట. అట్లా ఉన్నది. ఇక అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. ఇది దేశానికి ఆదర్శంగా మారింది. మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోనికి తీసుకోవాలి. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అది జల్లది అంటే ఈయన అనుభవాలనంట పరిగణలోనికి తీసుకోవాలట. రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారమే కేంద్రం పనిచేయాలంట. ఇక దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి తెలివితేటలు మన రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయట. ఎవరిని అడగకండి, కేంద్రానికి నేను సలహాలు ఇస్తా. ఎవరికి? మోదీకి చెప్తాను. కేంద్రం అంటే కేంద్రంలో ఉన్న మంత్రులకు నరేంద్ర మోడీకి చెప్తా ఉన్నాడు. మీరు కులగణన చేయాలనుకున్నా, ఇంకేదైనా పని చేయాలనుకున్నా, ఇంకేదైనా పని కావచ్చు, మరి కులగణన ఒక్కటే కాదు, ఇక వేరేది కూడా అనుకోవాలి మనం. ఆయన సలహాలు పాటించి రాష్ట్రంలో మొత్తానికి దేశంలో కేంద్రం పనిచేయాలంట. ఇక రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దానిని సాధించే వరకు వదిలిపెట్టరు. రాష్ట్ర భాజపా నాయకులు మీరిద్దరు వదిలిపెట్టరు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముందు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో ఆయనే ఆలోచన చేసి దాని మీదనే పనిచేస్తూ ఉంటాడు. రాత్రి పండుకొని తెల్లందాకా కూడా నిద్రలో అవే కలవరిస్తూ ఉంటాడు. తెలంగాణ రాష్ట్రానికి ముందు భవిష్యత్తులో ఏం చేయాలి, 2019లో ఏం చేయాలి, 2020 ఇప్పుడేంది 2025 2030లో ఏం చేయాలి అంటే ఈయన పదవి కాలం అయిపోయింది. 2027లో ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు అన్నట్టు ఈయన. ఇకపోతే రాష్ట్ర భాజపా నాయకులు మొత్తానికి గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తోందంట. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇక బడ్జెట్ పద్మనాభంలా లెక్కలేసుకుంటున్నా. ప్రతి నెల 30,000 కోట్లు అవసరం. ప్రతి నెలకు 30,000 కోట్లు, 10,000 కోట్లు కాదు, 30,000 కోట్లు అంట. ఇక వస్తున్న ఆదాయం వచ్చేసి 18,500 కోట్లే. అంటే ఇంకా మిగతా అన్ని కలుపుతూ ఉన్నాడు అన్నట్టు. ఈ మిగతా అప్పు తీసుకొచ్చి నడిపిస్తుండు రాష్ట్రాన్ని. ఇక ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు. కార్మిక దినోత్సవంలో రేవంత్ రెడ్డి మీరు సమ్మె చేయకుర్రి, నా బతికే గిట్లా ఉన్నది, నా పరిస్థితి ఆగంలో ఉన్నది, నాకు సంవత్సరానికి ప్రతి నెల 30,000 కోట్లు అవసరం వస్తూ ఉన్నాయి. మనకు వచ్చే ఆదాయం ప్రతి నెల 18,500 కోట్లు. మిగతా నేను కలిపి చేస్తూ ఉన్న పాలన. ఇక మీరు సమ్మె చేస్తారంటే నేను ఎక్కడ పోవాలి, జర విరమించుకోండి అని చెప్తాడు. ఇక వీళ్ళు వాళ్ళని బతిలాడాలా? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలైనా, రైతులైనా, కార్మికులైనా, ఇంకా ఎవరైనా కావచ్చు, ఉద్యోగస్తులు, మాకు జీతాలు పెంచండి అని రేవంత్ రెడ్డిని బతిలాడుకోవాలి, ముఖ్యమంత్రిని బతిలాడాలి. కానీ వాస్తవానికి ఇక్కడ రివర్స్లో ఉన్నది. ముఖ్యమంత్రి వీళ్ళని బతిలాడుతూ ఉన్నాడు. నన్ను జర బతికిండ్రి, నన్ను జర చూసుకోండ్రి అని బతిలాడుతూ ఉన్నాడు, ప్రాధాయపడతా ఉన్నాడు. ఇక భారత్లో స్పృశిద్దాం, మొత్తానికి భారత్లో స్పృష్టిద్దాం, జగతికి అందిద్దాం, ప్రపంచ వినోద కేంద్రంగా దేశం. ఇక వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ, హాజరైనటువంటి సినీ వాణిజ్య రంగ ప్రముఖులు. మొత్తానికి ఇక సంగీతం, సినిమా, గేమింగ్ రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తోందని కూడా ప్రధాని మోదీ అన్నారు. భారత్లో ఆరెంజ్ ఎకానమీ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పరిడవిల్లుతోందని కూడా తెలిపారు. ప్రపంచం కొత్తదనం కోరుకుంటుందన్నటువంటి ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం నినాదంతో మన మొత్తానికి ముందడుగు వేయడానికి కూడా ఇదే సరైనటువంటి తరుణం అని చెప్పినటువంటి అంశం. ఇక కొత్తదనంతో ముందుకు పోదామని మోదీ చెప్తా ఉన్నారు. ఇకపోతే 4 రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్
వేవ్స్ 2025ను కూడా ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇకపోతే మనిషి రోబోలా మారకూడదు, మనిషి మాత్రం రోబో లెక్క మారకూడదు. మనుషుల జీవితాల్లో మున్ముందు సాంకేతికత మరింత కీలక పాత్ర పోషిస్తుంది. ఇక సృజనాత్మక రంగంలో ఉన్నవారు మొత్తానికి కరుణామయమైనటువంటి భవిష్యత్తు నిర్మాణం దిశగా కృషి చేయాలి. సంగీతం, నృత్యం, మొత్తానికి కథారచన వంటి ఇక కళారూపాలు కూడా ఇందుకు దోహదపడాలి. మనిషి రోబోలా మారకూడదు. మానవ సమాజ సున్నితత్వాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో జనాలు ఎట్లా ఉన్నారంటే ఒక ఇనుప కడ్డీలాగా మారిపోతూ ఉన్నారు, కడ్డీలాగానే మారిపోతున్నారు. వాళ్ళ మనసులో అసలు ప్రేమ కానీ ఆ భక్తి కానీ ఒకప్పుడు ఉన్నటువంటి సంగీత నృత్యాలు, పాటలు పాడుకోవడం, అందరి మీద వాత్సల్యం చూపించడం ఇవన్నీ లేవు. గట్టిపడిపోయి ఒక రోబో లెక్క టైప్ లాగా మారిపోతూ ఉన్నారు. రోబో లెక్క కాకండి, మంచి మనసుతోని మంచిగా అన్ని విధాలుగా మంచి మనిషిలాగా బతకండి అని చెప్తా ఉన్నాడు. ఇక కులగణనతో తెలంగాణది రాంగ్ మోడల్. ఇక కులగణనతోని తెలంగాణది రాంగ్ మోడల్ అట. మొత్తానికి కులగణనకు అనుకూలంగా 2010లో నాటి ఆర్థిక మంత్రికి సుష్మా స్వరాజ్ చేసినటువంటి లేఖను చూపుతున్నటువంటి కిషన్ రెడ్డి. కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్ అయినట, రాంగే చేసిందంట. మొత్తానికి రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే. రేవంత్ సర్కార్ చేసింది ముమ్మాటికి బీసీ వ్యతిరేక సర్వే అని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. 2010లోనే భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం 2010లోనే మొత్తానికి భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిందంట. కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయానికి సంబంధించినటువంటి ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పడాన్ని కేంద్ర ఇక బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మొత్తానికి మాట్లాడారు. మోదీ 10 ఏళ్లలో కులగణన ఎందుకు చేయలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 2010లో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు. కులగణనకు అనుకూలంగా 2010లో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో వాళ్ళకి తెలియదంట. ఇక ఇంకొకటి కోర్ బ్రాంచీల్లో కృత్రిమ మేధ. ఇక బీసీఏలో కూడా అమలు, ప్రత్యేక పాఠాలు ఇక కాకుండా అవసరమైనటువంటి చోట ఏఐ అనుసంధానం, ఇక ఏఐసిటిఈ ఇక నిర్ణయం, ఇక నిపుణుల కమిటీ మొత్తానికి నియామకం. భవిష్యత్తులో కృత్రిమ మేధ ప్రవేశించని రంగం ఉండబోదని కూడా ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమ సంస్థల్లో రానున్న 18 నెలల్లో కోడింగ్ మొత్తం ఏఐ రాయనుందని కూడా మొత్తానికి మేటా సిఇఓ జుకర్. ఇక ఉద్రిక్తతలు సడలించుకోండి, భారత్ పాక్లకు మొత్తానికి అమెరికా హితువు. మొత్తానికి ఉగ్ర పోరులో భారత్కు బాసటగా ఉంటామని హామీ. ఉగ్రపోరులో భారత్కు బాసటగా ఉంటామని హామీ ఇచ్చిందంట. ఇకపోతే వాగా సరిహద్దు పూర్తిగా మూసివేత, పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నల్లు నిలిపివేత, 7వ రోజు కాల్పులు జరిపినటువంటి దాయాది సైనికులు, యుద్ధ భయంతో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఇక తులావరి గ్రామంలో మొత్తానికి నియంత్రణ రేఖ సమీపంలోని బంకర్ వద్ద పౌరుడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలించుకోండి అని అమెరికా హితవు ఇస్తా ఉన్నారట భారత్కు పాక్కు. మరి అమెరికా మధ్యలో చీమాట ఎందుకు చెప్తుందో అర్థమవుతలేదు. ఈ పంచాయతీలన్నీ బంద్ చేసుకోర్రి అని చెప్తా ఉన్నదట. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల్ని మొన్ననే నాకు అసలు జమ్మూ కాశ్మీర్ విషయంలో మేము అసలు జోక్యం చేసుకోమని ట్రంప్ చెప్పిందట. మరి ఇలా మళ్ళీ ఉద్రిక్తతను సంహరించుకోండి, ఈ గొడవలన్నీ బంద్ చేసుకోండి అని ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు, అమెరికా మాట్లాడుతూ ఉన్నది. మరి ఏ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు మాట్లాడుతారో అర్థమవుతలేదు. మరి మా 26 మంది భారతీయులను పొట్టబెట్టుకుంటే 26 మంది భారతీయులను హతమార్చితే దాని విషయంలో అమెరికా మరి ఏం మాట్లాడుతుందో, మరి ఎటు సపోర్ట్ ఉన్నది, అమెరికా ఏం మాట్లాడుతుంది. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల్ని వెంటాడి పట్టుకుంటాం, వారు ప్రతిఫలం అనుభవించాలే. ఇది అంశం, ఇది తెలంగాణకు సంబంధించి మన భారతీయులు. అయితే అమిత్ షా చెప్తా ఉన్నారంట, పహల్గామ్కు సంబంధించిన ఉగ్రవాదుల్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం, మా వాళ్ళని ఎట్లయితే హతమార్చిర్రో
హతమార్చినందుకు వాళ్ళ భర్తం పట్టాల్సిందే, వాళ్ళు కూడా ఆ రోదన అనుభవించాల్సిందే అని అమిత్ షా గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఇకపోతే మిల్లులతోనే లొల్లి అంట, పెరిగిన ధాన్యం కొనుగోలు లక్ష్యాలు. మొత్తానికి ఇప్పటికే బ్లాక్ లిస్టులో పలు మిల్లులు. ఇక సిఎంఆర్ కేటాయింపులో ప్రత్యామ్నాయాలపైన అధికారుల దృష్టి. మిల్లులతోనే లొల్లిలు బాగా అయిపోతున్నాయట, పెరిగిన ధాన్యం కొనుగోలు లక్ష్యాలు. ఇప్పటికే బ్లాక్ లిస్టులో పలు మిల్లులు కూడా పెట్టిరట. ఇక ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు. ఇందిరమ్మ ఇండ్లు ఇగో చూడరు, ఇగో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు. బేస్మెంట్ గట్టించి పెట్టిరా. వనపర్తి జిల్లా సల్కెలపురంలో పునాది దశ దాటని ఓ ఇందిరమ్మ ఇల్లు. పునాది దశ దాటని ఓ ఇందిరమ్మ ఇల్లు. ఇది వచ్చేసి వనపర్తి జిల్లా సల్కేపురంలో ఉన్నటువంటి ఇల్లు. పునాది దశ దాటలేదంట. ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు. మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి 16,189. మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి వచ్చేసి 16,189 అంట. ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయంట. రాష్ట్రంలో మూడు నెలల క్రితం మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలువురు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి మొత్తం 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక వాటిలో 46,432 మందికి మంజూరు పత్రాలను కూడా అందజేశారు. ఇందులో 16,189 మంది మాత్రమే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులను ఇక ప్రారంభించారు. 16,189 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారట. ఇక మిగతా వాళ్ళు ప్రారంభించారట, కానీ వాళ్ళు 400కు 600 చదరపు గజాల కంటే ఎక్కువ. అంటే వీళ్ళు 400 నుండి 600 అడుగుల మధ్యలో ఉంటే మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనుమతిస్తాం, వాటికి బిల్లు ఇస్తామని చెప్తున్నారు. కొంతమంది ఏం చేసిరంటే 600 అడుగులకు పైనే చదరపు గజాలకు పైనే ఇందిరమ్మ ఇల్లు మ్యాప్ గీసుకున్నారు. వాళ్ళు బేస్మెంట్ కూడా కట్టుకున్నారట. అలా ఆయనతో కూలగొట్టురు, మళ్ళీ వాటిని కొలాప్సింగ్ చేయండి, మళ్ళీ కొత్తగా కడితేనే మీకు బిల్లు ఇస్తామని చెప్పారట. ఇది కథ. ఇకపోతే ఇందులో 16,189 మంది మాత్రమే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 4 విడతలుగా ఇక 5 లక్షలను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక నిర్మాణ దశలకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. ఈ మేరకు 2,341 మందికి మొదటి దశ చెల్లింపులో భాగంగా ₹1,00,000 చొప్పున మంజూరైంది. ఈ వారంలో రెండో విడతలో భాగంగా మొత్తానికి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయనుండటంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నట్టు సమస్యలపై ఇక ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వానికి తెలుసు ఏం సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళకి తెలిసే చేస్తున్నటువంటి అంశం. ఇక లబ్ధిదారులు ప్రభుత్వం ఈ సమస్యల మీద దృష్టి పెట్టండి అంటే సమస్యలు సృష్టించేదే వాళ్ళు, మళ్ళీ వాళ్ళు సమస్యల మీద దృష్టి పెట్టండి అనడం ఒక పెద్ద మనకు ఆలోచన లేని విషయం అది. ఇక మొత్తానికి హరణకు వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం సల్కెలపురంలో మొదటి విడతలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఆర్థిక ఇబ్బందులతో 73 మంది పనులు ప్రారంభించలేదు. 100 మందిని ఎంపిక చేస్తే 73 మంది ఆర్థిక ఇబ్బందులతోని అసలు పనులే ప్రారంభించలేదు. ఇక అలాగే నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్లోను 121 మంది లబ్ధిదారులకు గాను 87 మంది వివిధ కారణాలతో పనులను ప్రారంభించలేదు. అమ్మా, దాదాపుగా వీళ్ళు ఇచ్చే 5 లక్షలు, ఇక్కడ చూడు రే, ఇచ్చేది 5 లక్షల రూపాయలు, దానికి అయ్యేది ఇంకా 10 లక్షలు 12 లక్షలు ఎన్నైనా కావచ్చు, చేసుకుంటా పోతే ఎక్కువనే అవుతాయి. మరి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదా ప్రారంభించాలంటే. ఆ డబ్బు లేకుండా వెనకబడిపోతున్నటువంటి మందే చాలా ఉన్నారు. ఇస్తే మొత్తం ఇల్లు కట్టి వాళ్ళ చేతిలో పెట్టేది ఉండే. కేసీఆర్ ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ కట్టి డైరెక్ట్ తాళాలు అప్పచెప్పిండో గట్లా అప్పచెప్తే అయ్యేపోయేది. మేము కొన్ని డబ్బులు ఇస్తాం, మీరు కొన్ని డబ్బులు కలిపి కట్టుకోరు అంటే ఇప్పుడు పేదోడి మెడ మీద కత్తి పెట్టినట్టే, పేదోడి మెడకాయ మీద కత్తి పెట్టినట్టే ఉన్నది ముచ్చట. నువ్వు 5 లక్షలు ఇస్తే ఇంకో 5 లక్షలు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఆ 5 లక్షలు దేకుడు, ఆ 5 లక్షలు ఆ పేదోడు దేడు, ఈ 5 లక్షల కోసం ఆశ చంపుకోవాల్సిందే. ఇక ఇట్లా ఉన్నది వీళ్ళ పని. ఇరికిచ్చినట్టు పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు.
ఏమైనా కట్టుకోలేదంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పేదోని మీదనే రుద్దే ప్రయత్నం. మేము మంచిగా బ్రహ్మాండంగా మా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు 5 లక్షల రూపాయలు మా ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇచ్చేస్తామన్నాం అని ప్రభుత్వం మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం. చూసిరు కదా, ఇక్కడ 100 మందిలో 73 మంది కట్టుకోలే, 121 మందిలో 87 మంది లెస్ పనులే ప్రారంభించలేదంట. ఆర్థిక లోటు ఏడ కడతారు? 5 లక్షలు ఇవ్వాలి. ముందైతే బేస్మెంట్ కట్టాలి కదా, బేస్మెంట్ కట్టాలంటే డబ్బులు కావాలి, 1 లక్ష రూపాయలన్నా కావాలి. ఫస్ట్ వీళ్ళు ఇచ్చే ప్రతి లక్షకు, వీళ్ళు ఇచ్చే 5 లక్షలకు పక్కా 5 లక్షలు కావాలి పని చేయాలంటే. ఇక అసలు వడ్డీ కలిపి రూపాయలు 1,00,000 వరకు రుణమాఫీ, అసలు వడ్డీ కలిపి 1,00,000 వరకు రుణమాఫీ అంట. ఎక్కడైంది రుణమాఫీ? 2017 ఏప్రిల్ 2024 మార్చి మధ్య కాలానికి వర్తింపు. ఇక చేనేత కార్మికుల రుణమాఫీ పైన మార్గదర్శకాలు జారీ. చేనేత కార్మికుల రుణమాఫీ పైన మార్గదర్శకాలు జారీట. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి మొత్తానికి 1,00,000 వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఈ పథకం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు మొత్తానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ, మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్నటువంటి రుణాలకే వర్తిస్తుందని కూడా రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన చేనేత మొత్తానికి క్రెడిట్ కార్డుల కింద తీసుకున్నటువంటి రుణాలను సైతం మాఫీ చేయనున్నట్లు కూడా పేర్కొన్నటువంటి అంశం. 1,00,000 వరకు రుణమాఫీ. 2017 ఏప్రిల్ 2024, 2017 నుంచి ఏప్రిల్ 2024 మార్చి మధ్య కాలానికి వర్తింపట. ఆ మధ్యలో తీసుకున్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ. చేనేత కార్మికులకు ఇది. ఇక జాప్యానికే ప్రాధాన్యం. ఇక్కడ కనిపిస్తున్న లారీలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినవి కాదు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లుల వద్ద ఇక ఆగిపోయినవి. కొనుగోలు కేంద్రాల నుండి తీసుకొచ్చి రైస్ మిల్లుల దగ్గర మొత్తానికి బారులు కట్టినాయి లారీలు. ప్రభుత్వం కొంటలేదు, పైసలు లేక కొంటలేదా మరి ఏమైందో కొనట్లే. ఇది చూడురిగో, అయ్యో భూదవ్వ పరిస్థితి, భూదవ్వ బతుకు ఆగం చేసిరట. కొడుకు మనమడ కొడుక మరి ఓలో 2 రోజులుగా తిండి నీళ్లు లేక అడవిలో ఇక అచేతన స్థితికి మొత్తానికి మూలుగులు విని అచేతన స్థితికి చేరిపోయిందట. 2 రోజులు తిండి నీళ్లు లేక మూలుగులు విని మొత్తానికి అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు. ఎండాకాలం గోలే ఏంది ఇక్కడ సమాచారం ఇచ్చిన రైతులు. కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీరు. ఇక సఖీ కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు. ఇది జగిత్యాల జిల్లాలో ఘటన. ఇంత ఘోరమాన ఎవలో కాదు, ఇది కూతురు అంట మనవడంట, ఇద్దరు కలిసి ఆస్తి ఉన్న ముసల్దాని పేరు మీద ఉన్న ఆస్తి లాక్కున్నారట. ఎండాకాలం వేళ ఎర్రటి ఎండలు తీసుకుపోయి అడవిలో ఆరేసిరట. 2 రోజులు అడవిలో ఉంటే ఆడ ఇక మూలుగులు వినేస్తూ ఉన్నాయి కదా, చుట్టుపక్కల మూలుగులు వినిపిస్తే సఖీ సెంటర్కి ఫోన్ చేసి చెప్పిండ్రంట. వాళ్ళు వచ్చి మొత్తానికి ఇగో ఆమెను రుద్రాల్ని తీసుకున్నారు. ఇక వాళ్ళకు మరి కౌన్సిలింగ్ గట్టిగానే ఉంటుంది. ఇక కూతురికి మనవనికి గట్టిగా కౌన్సిలింగ్ గుంజుకున్నారు ఆస్తి మంచిగానే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఎవరు చెప్పాలి ఈ మాట? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ఎవరికి చెప్తాడు, ఎందుకు చెప్తాడు రేవంత్ రెడ్డి? ఈ మాట చెప్పాల్సిందేనా? అంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తే మొన్నటిదాకా నువ్వు జపాన్ పోయినావు పెట్టుబడుల కోసం. మరి జపాన్ వాళ్ళు ఇక్కడ పెట్టుబడి ఎట్లా పెడతారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తే జపాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి ఎట్లా పెట్టి కంపెనీలు ఎట్లా పెడతారు? ఆర్థికంగా మనం గట్టిగా ఉంటేనే ఎవడన్నా దుకాణం పెట్టుకుంటే పైసలు వస్తాయని వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. నీ దగ్గర పైసలే లేవని చెప్తున్నావు, ప్రజల దగ్గర డబ్బే లేదంటున్నావు. వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీ పెడితే మరి వాళ్ళు ఏం సంపాదించుకుంటారు? చెప్పాల్సినటువంటి మాటలేనా ఇవి? ఆర్థిక పరిస్థితి బాగలేదంట రాష్ట్రంలో. ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం, మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడిప్పుడే గాడిలో పెడతా ఉన్నారట రాష్ట్రాన్ని, గాడిలా. ఇక ఇక్కడ చూడరు, ఇగో మాడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఇక మాడి పండ్ల సీజన్ రాగానే ఇది దందా షురూ అయిపోతుంది.
ఏ మార్కెట్కి పోయినా ఏ రోడ్డు మీద చూసినా మొత్తం మామిడి పండ్లే పెడతారు. ఇక ఈ మామిడి పండ్లు సీజన్ కంటే నెల రోజుల ముందే వచ్చి ఉంటాయి. మళ్ళీ మంచిగా నిగనిగ పండు వండి పచ్చగా కనబడతాయి. సీజన్ అయిపోయాక వానాకాలంలో కూడా మామిడి పండ్లు కనబడతాయి. మరి ఇవి ఎట్లా అన్ని రోజులు ఆగుతాయో అర్థం కాదు. ఒకటి గమనించాలి, అవన్నీ కెమికల్స్ పోసి వాటిని నిల్వ ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. పండు అందంగా కనబడాలన్నా కెమికలే. యాపిల్ కూడా, యాపిల్ మనం మామూలుగా సేపులు చూస్తూ ఉంటాం యాపిల్స్, వాటి మీద కూడా ఇట్లా పెన్నుతోనో మనం ఒక కత్తితో ఇట్లా గీరితే దాని మీద మొత్తం ఫ్లేవర్ ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. కొన్నింటికి వాటికి కూడా పెయింటింగ్ వేస్తారంట, సిల్వర్ పెయింటింగ్ లాంటివి ఉంటాయి వాటికి. అవి చూడగానే ఇట్లా సేపులు దగదగ మెరుస్తాయి. అవి తాజా ఉన్నాయని మనం అనుకుంటాం, తాజా కాదు, బొంద కాదు అవి. ఇక పైన నిగనిగ లోపల విషం. ఇగో ఇది కథ. పైన మాత్రం విలవిలలాడుతూ ఉంటాయి, లోపల మొత్తం విషమే. రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే. జర జాగ్రత్త. రంగు పచ్చగా ఉన్నది కానీ మామిడి పండ్లు కొన్నారనుకో, ఇక మీరు మోసపోయినట్టే, ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నట్టే. ఆకుపచ్చని కలర్లో ఉన్న మామిడి పండే కొనుక్కోరు. పల్లెటూరులో తునికాకు వెనకట బొద్దురు, ఇంత ఆకు పోసి ఇంత చెత్త పోసి ఆ చెత్తలో పెడితే ఓ వారం రోజులలో పండు వండేటిది. ఇప్పుడు అట్లా కాదు, ఇంత మందు చల్లాలి, మంచిగా పచ్చ కలర్ వస్తుంది, పండు పండినట్టుగా ఫుల్ కలర్. మళ్ళా ఇక పాక్వానికి రాకముందే తెంపి మొత్తానికి కార్బైడ్ ఇతర కెమికల్స్తో ఇక మాగబెడుతున్నటువంటి వ్యాపారులు. అగో పాక్వానికి రాకముందే తెంపి పెడుతురట. అవి ఆటోమేటిక్గా ఆ కెమికల్స్ చల్లంగానే పాక్వానికి వచ్చేస్తున్నాయి. మార్కెట్లోకి మొత్తానికి మేలో రావాల్సిన పండ్లు మార్చి నుంచే అందుబాటులోకి వచ్చినాయి. అవి ఇది కథ. మేల నేను చెప్పినాం కదా, మేలో రావాల్సినటువంటి పండ్లు మార్చిల్నే వచ్చి కూర్చున్నాయట. మార్చిల్నే వచ్చినాయి. ఇక అరే పండ్లు తొందరనే వచ్చినాయి మామిడి పండ్లు అని మనం అనుకుంటాం. వ్యాపారులు మొత్తం ఇట్లా ఉన్నారు, క్యాచ్ చేద్దాం, ప్రజల్ని మొత్తం మీద ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజి పారేయాలనేటువంటి ఆలోచన మీద ఉంటారు వ్యాపారవేత్తలు. తినటోడు సావని బతికని వానికి అవసరం లేదు, పైసలు కావాలి వానికి. ఇక తీయగా రసాలు ఇక ఊరాల్సినవి కాస్త ఇక సప్పసప్పగా రుచి పచ్చి ఉండట్లేదు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని కూడా డాక్టర్ల హెచ్చరిక. జర జాగ్రత్తనయ్యా. ఇక పళ్ళు మంచిగా చల్లగా మంచిగా కనబడుతున్నాయి, పచ్చగా ఇంటికి పోయి జ్యూస్ చేసుకుందాం, మిక్సీలో పెట్టుకుందాం అనుకుంటే ఇక మీ పని ఉత్తదే అయిపోతుంది. ఓకే. ఇకపోతే జనన మరణ రికార్డులతో ఓటర్ల లిస్ట్ లింక్ అంట. జనన మరణ రికార్డులతోని ఓటర్ల లిస్టు లింకు చేయబోతున్నారట. జనన మరణ రికార్డులను కూడా ఓటర్ల లిస్టుతో లింకు చేయనున్నట్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని కూడా ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని చెప్పినటువంటి అంశం. ఇకపోతే మన కథలకు ప్రపంచమంతా కనెక్ట్ అవుతుంది. ప్రపంచమంతా కొత్త కథల కోసం ఎదురు చూస్తున్నదని కూడా మన దేశంలో కథలకు కొరవలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో ప్రతి కథకు, ప్రతి పాటకు, ప్రతి శబ్దానికి ఆత్మ ఉంటుందన్నారు. మన కథలను చెప్తే ఇక ప్రపంచమంతా మనతో కనెక్ట్ అవుతుందని చెప్పినటువంటి అంశం. అంటే మన దేశంలో కథలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ కథ చెప్పినా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా కనెక్ట్ అయిపోతారంట. అంటే అంత మాధుర్యత, అంత ప్రీతి, అంత నమ్మకమైనటువంటి కథలు, అంత నమ్మకమైనటువంటి సంగీతం మన దగ్గర ఉంటుంది. ఇకపోతే గొర్రెల స్కీమ్ కేసులో కాంట్రాక్టర్ అరెస్ట్. గతంలో ఈ మధ్యలో మొత్తం ఈ గొర్రెలకు సంబంధించి అసలు వార్తనే రాలే, మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. గొర్రెల స్కీమ్ కేసులో ఒక కాంట్రాక్టర్ అరెస్ట్ అయిపోయిందంట. మొత్తానికి మొయినుద్దీన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ. కేసు నమోదు కావడంతో దుబాయ్కి పరార్. హైదరాబాద్కు రాగానే ఇమిగ్రేషన్ సహకారంతో మొత్తానికి అరెస్ట్ చేసిరట. ఇక టెర్రరిస్టులను వెంటాడి మొత్తానికి తుది ముట్టిస్తాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం, పహల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదు. కేంద్ర మంత్రి అమిత్ షా మొత్తానికి వార్నింగ్ ఇచ్చినటువంటి అంశం. ఉగ్రవాదులు ఏ పొక్కలో దాచుకున్నా కానీ వాళ్ళను గుంజుకొచ్చి హతమారుస్తామని చెప్తుండు అమిత్ షా. ఇక రాష్ట్రంలో చేసిన కులగణన తప్పంటారా? అరే తప్పే, అది రాష్ట్రంలో మీరు చేసిన కులగణన తప్పే. మహేష్ గౌడ్ చెప్తా ఉన్నాడంట. ఈ మధ్యలో ఈయన ఎప్పుడు చూసినా అపోజిట్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈయన మాట్లాడే మాటలకు అసలు అర్థమే ఉండదు. ఆ అర్థము అసలు ఆ మాటలకు అర్థం ఉందా లేదా అనేది కూడా ఆయనకు తెలియదు. అట్లా మాట్లాడతాడు. కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి ఆ లెక్కలన్నీ తప్పు అని చెప్తే మళ్ళీ మీరు తప్పు అంటారా?
ఆమోద ముద్ర వేయాల్సిందే కేంద్రం. మరి కేంద్రమే తప్పని చెప్పినాక మీరు తప్పంటారా అని మాట్లాడినాక ఇంకేం చెప్తాను చెప్పండి. అట్లా ఉన్నది. కిషన్ రెడ్డి బండి సంజయ్వి దిగజారుడు రాజకీయాలట పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు. తెలంగాణ అభివృద్ధికి వాళ్ళిద్దరే అడ్డంకి. అబ్బో, వాళ్ళిద్దరు లేకపోతే ఇక తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేసేలేమో. బీఆర్ఎస్తో బీజేపీ దోస్తీ కట్టి కాంగ్రెస్పై విషం చిమ్ముతుందని కూడా ఫైర్. అవు, విషయం చిమ్ముతుంది. తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్. ఇకపోతే అది కులగణన కాదు, కుల సర్వే. కిషన్ రెడ్డి కుల సర్వే చేసిరు, అది కులగణన కాదు. సామాజిక తెలంగాణ రాలే, సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి అంటూ కల్వకుంట్ల కవిత. సామాజిక తెలంగాణ రాలేదు, సమసమాజ స్థాపన కోసం మరొకసారి యుద్ధం చేయాలని కల్వకుంట్ల కవిత చెప్తున్నటువంటి అంశం. ఇక రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000 10 ఎకరాలు ఉంటే 1,00,000 ఇచ్చినాం. ఒకవేళ ఎకరం ఉంటే 10,000 ఇచ్చినాం, 10 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఏది గతంలో సర్కార్. మరి వీళ్ళు ఏమిస్తుర్రు? ఏం లేదు. 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చిరట. ఆ 3 ఎకరాల వాళ్ళకు కూడా రాష్ట్రంలో అంతటా బల్లే, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి బల్లే. ఇక 10 ఏళ్లలో భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయినాం. తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలున్నాయి. రంగారెడ్డిలో మొత్తానికి 8 లక్షలు ఉంటే వికారాబాద్లో 1,50,000. ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని వ్యాఖ్య. మే 20 నాటి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటన. ఇది అంశం. ఇక ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి అంటూ అమెరికాకు సంబంధించి ఇక బార్డర్లో ఏది పాక్ భారత్ బార్డర్లో మొత్తానికి జామర్స్ పెట్టిరంట. టార్గెట్లను పాక్ మిలిటరీ విమానాలు గుర్తించకుండా భారత్ చర్యలు. టార్గెట్లను పాక్ మిలిటరీ విమానాలు గుర్తించకుండా భారత్ మొత్తానికి చర్యలు చేపట్టిందంట. పాక్ విమానాలు గుర్తించకుండా టార్గెట్లను పాక్ మిలిటరీ విమానాలు, ఆ పాక్ ఇప్పుడు భారత్ నుండి ఏవైతే చర్యలు చేపడతారో ఆ చర్యలు చేపట్టేటువంటి చర్యలు పాక్ మిలిటరీ విమానాలు గుర్తించకుండా అక్కడ కొన్ని జామర్లు పెట్టిరట మన భారతదేశపు వాళ్ళు. అంటే మన ఆర్మీకి సంబంధించి మన ఆర్మీ వాళ్ళు అక్కడ జామర్స్ పెట్టిరు. మనం ఏం చేస్తున్నాం అనేది పాక్ వాళ్ళకి తెలియకుండానే మొత్తం మీద జరిగిపోతుంది. ఇకపోతే నావిగేషన్ శాటిలైట్లను కూడా సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయన్న ఇండియన్ ఆర్మీ. దక్షిణ కాశ్మీర్లోనే పహల్గామ్ టెర్రరిస్టులు ఎన్ఐఏ ఇక వర్గాలు వెల్లడి. మొత్తానికి పీఓకేను స్వాధీనం చేసుకోవాలి, చొరబడి టెర్రరిస్టులను ఇక చంపితే సరిపోదు, మొత్తానికి టెర్రర్ భూతాన్ని ఖతం చేయాల్సిందే అంటూ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ మొత్తానికి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. అసదుద్దీన్ బాగానే చెప్తా ఉన్నాడు, ఆయన మంచిగానే మాట్లాడుతుండు. ఇక చూడరు, ఇక పేదోళ్ళ ఇల్లు డమాల్, పేదోళ్ళ ఇళ్లకు సలాం. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిరంకుశ పాలన. ఇక సామాన్యులపైనే సర్కారు ప్రతాపం, పెద్దోళ్ళ జోలికి వెళ్లేందుకు జనుకుతున్న ప్రభుత్వం, అధికార యంత్రాంగం. పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి కూలగొట్టాలన్నా, బుల్డోజర్లు వాళ్ళ మీదకి పంపించాలన్నా భయపడతా ఉన్నారు. ఇంకా పేదోని ఇల్లు ఉన్నదనుకో, బుల్డోజర్ బోవుడే నూకి పారేసుడే. మొత్తానికి కాత్వాల్గూడలో 52 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన కోర్టు తీర్పు కాపీ అందిన ఇక 250 కోట్ల భూమి స్వాధీనానికి సర్కారు వెనుకంజ. ప్రైవేటు వ్యక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం బోర్డు ఏర్పాటుతో సరి. ఇక పెద్దోళ్ళదా వదిలేయి, ఇగో ఇది పెద్దోళ్ళదట, ఇక పెద్దోళ్ళదా, అది దాన్ని ముట్టుకోకుర్రి, అది ఇచ్చిపెట్టు. పేదోళ్ళదా కూల్చిపడేసే. ఇగో ఇట్లా ఉన్నది సర్కారు తీరు. ఇక్కడ చూడరు, ఇగో ఈ బిల్డింగ్ జోలికి పోలే, ఇక వీళ్ళది మొత్తం కూల్చిపడేస్తారు. చాతగాని సర్కార్ ఇది, చాతనైన సర్కార్ కాదు, చాతగాని సర్కారు. చాతనైన సర్కార్ అయితే పేదోడిది కాదు, ఎవరిదైనా కూల్చిపడేయాలి. చట్టానికి విరుద్ధంగా ఉంటే అందరిది కూల్చిపడేయాలి. పేదోడు పెద్దోడు ఇవన్నీ ఉండకూడదు. ఇక పంచాయతీ మొత్తానికి మళ్ళీ మొదటికి వచ్చిందంట. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రకటనతో ఎన్నికలపైన సందిగ్ధత. 42% రిజర్వేషన్ల పెంపు ఇక అనుమానమే. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్ళీ మొదటికే వచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మొత్తానికి హడావుడిగా అనాలోచిత నిర్ణయాలతో అనాలోచిత నిర్ణయాలతోని రాష్ట్ర సర్కార్ చేసినటువంటి అంశం. ఉండని
ఇకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. 42సారి ఢిల్లీకి సీఎం 42సారి పోతా ఉన్నట రేవంత్ రెడ్డి ఢిల్లీకి. దగా కాంగ్రెస్ వంచన శిల్పం. మొత్తానికి గ్రూప్ 1 గూడపుటాని అయిపోయింది. పరీక్షల్లో అడుగడుగున అవకతవకలే. హరీష్ ఇక హాల్ టికెట్ ఎందుకు మార్చారు? ఇక ఆ 2 కేంద్రాల్లోనే 9.53% మంది అర్హత సాధించడం ఏంటి అంటూ హైకోర్టులో మొత్తానికి వాదనలు చేస్తూ ఉన్నారట. ఇక ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం బాగలేదు. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బాగలేదట, ఆరోగ్యం బాగలేదట. నెలకు 18,500 కోట్ల ఆమ్దాని వస్తున్నది. నేనే 1,58,000 కోట్ల అప్పు తెచ్చినా, ఇక తెచ్చిన అప్పంతా మిత్తిలకే కడుతున్నా. అప్పు నుంచి రైతులకు పైసా ఖర్చు చేయలే. కేసీఆరే నన్ను తిట్టిండు, నేను తిట్టలే. రైజింగ్ తెలంగాణను ఎవరన్నా ఆపాలని చూస్తే వాళ్ళ కాళ్ళు ఇక కండ్లు చేతులు కాలిపోతాయి. ఆర్టీసోళ్ళు సమ్మె చేయొద్దు. మేడే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చిన్నపిల్లల లెక్కనే మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి. ఇదేమన్నా పెద్దోళ్ళు మాట్లాడినట్టున్నదా? మొత్తం చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఉన్నది. తెచ్చిన అప్పంతా మిత్తిలకే పోతున్నాయట. కేసీఆర్ నన్ను తిడుతుండు, నేను ఒక్కసారి కూడా కేసీఆర్ని తిట్టలే. ఇక ఇవే ముచ్చట్లా అట. వాళ్ళ కండ్లు చేతులు కాలిపోతాయట. ఏం కాలిపోతాయో చిన్నపిల్లలు చాక్లెట్ గుంజుకుంటే నీ కళ్ళు చేతులు కాలిపోతాయి అన్నట్టున్నది ముచ్చట. ఇక సమ్మె చేస్తే మీకేం నష్టం? ఆ ఆలోచన వీడాలి, లేదంటే ఆర్టీసీ సంస్థ దెబ్బతింటది. మేడే సభలో రేవంత్ రెడ్డి సమ్మె చేస్తే మీకే నష్టం అని చెప్తుండు. ఏది ఆర్టీసీ వాళ్ళకి చెప్తున్నటువంటి అంశం. సమ్మె చేయొద్దంట. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో మొత్తానికి ఆలోచన వీడాలని కూడా, లేదంటే మీకే నష్టం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ సమ్మెలకు తెలిపారు. తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని కూడా, లేదంటే ఈ నెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం రవీంద్ర భారతిలో జరిగినటువంటి మేడే కార్మికుల వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడిందట. సమ్మె ఆపమట్టుండట. పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు. ఇగో ఇది కథ. భాగవతం బయటపడ్డది. ఈ దొంగ భాగవతం అంతా బయటపడ్డది. ఇది అందరికీ తెలుసు. పైసలు ముందుగా నన్ను ఇవ్వాలి, లేకపోతే వెనక సీరని ఇవ్వాలి. వెనక సీర అనేది పక్కకు పెట్టు, ఫస్టే ఇవ్వాలి. ఇంద్రమ్మ ఇల్లు కమిటీకి ఇంద్రమ్మ ఇల్లు కావాలన్నా పైసలు ఇవ్వాలి. ఇస్తేనే ఇల్లు వస్తుంది, లేకపోతే రాదిగా. డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ నేతలు దొరికిపోయారు. దొంగలు డబ్బులు వసూలు చేసిరట కాంగ్రెస్ వాళ్ళు. ఇంద్రమ్మ ఇళ్ల జాబితాలో మొత్తానికి భారీ అవకతవకలు, ఇల్లు లేని పేదలకు తీరని అన్యాయం చేశారు. ఇక ఊరూరా అర్హుల జాబితాలపైన నిరసనలు, కాంగ్రెస్ నేతలపైన ప్రజల ఆగ్రహం. రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయంటూ కూడా ఊరూరా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజమైనటువంటి అర్హులకు ఇండ్లు మంజూరు చేయలేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గాల్లోనూ కూడా ఇదే పరిస్థితి. కొంతమంది ఏకంగా ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఇంద్రమ్మ ఇళ్ల జాబితాలో కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చిన వాళ్ళకే ఇచ్చారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎక్కువైపోయినట్టున్నది. ఇక సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయిందంట. సెక్రటేరియట్లో సెక్యూరిటీ ఫెయిల్. సచివాలయానికి రాని సీఎం. ఇక భద్రత పట్టించుకొని అధికారులు. సెక్రటేరియట్లో సెక్యూరిటీ మొత్తానికి వైఫల్యం. ఇక ప్రధాన గేటు ముందే స్కూటీల పార్కింగ్. ఎవరు పట్టించుకొని వైనం. ఇప్పటికే ఫేక్ ఐడి కార్డులతో పలువురు ఎంట్రీ చేస్తూ ఉన్నారట. సెక్రటేరియట్లో అసలు సెక్యూరిటీ లేదట. అది మరి రాజభవనం లెక్క కేసీఆర్ కట్టిండు. బ్రహ్మాండంగా కట్టిండు సెక్రటేరియట్ను. అదేదో దోషం ఉందని రాగానే పదవి స్వీకరణ చేయంగానే గేటు కూలగొట్టిండు. ఇట్లా చక్కగా ఉన్న గేట్ను కూలగొట్టి పక్కకు పెట్టిండు. పక్కకు కూడానా? పక్కక ఎటో ఉండే మొత్తం మీద ఆ వాస్తు బాగలేదట. వాస్తు బాగలేదని కేసీఆర్ బ్రహ్మాండంగా గేటును పెడితే గడిల గోడలు కూలగొడతా అన్నట్టుగా గేటును కూలగొట్టుకున్నాక ఈయన ముఖ్యమంత్రి ఎట్లయితే చెప్పురు. ఉంటే ఏమవుతుంది? ఇక గేటు కూలగొడతాడా? ఇక ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి. గేట్లు కూలగొడుతుండు, మొత్తం మార్చి పడేస్తుండు అనుకున్నాం. గేటు కూలగొట్టగానే తెలంగాణ మారిపోయింది అనుకున్నారు. ఏం మారలే, ఇంకా దరిద్రంగా అయిపోయింది. లోపాల బయటపడుతున్న తీరు మార్చుకొని అధికారులు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతం చేస్తాం. ఎవరు చేస్తారు? ఉత్తమ్ కుమార్ అగో నెత్తికి రుమాలు చుట్టిండు. త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా వేగవంతం చేస్తామని చెప్తాడు. ఎండలో మంచిగానే తిరుగుతూ ఉన్నాడు. మన బిడ్డలను చంపింది కాబట్టే తెలంగాణకు కాంగ్రెస్ విలన్.
రేవంత్ సీఎం పదవి తాత్కాలికమే, ఇప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో ఆయనకే తెలియదు. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ పెట్టాలి. మేడిగడ్డను ఇక అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం, దమ్ముంటే సవాలు స్వీకరించు. రేవంత్ రెడ్డికి జగదీష్ రెడ్డి. మేడిగడ్డను అప్పచెప్తే 2 నెలల్లో 3 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నాడు జగదీష్ రెడ్డి. ఆయన పదవి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఆయనకే తెలియదంట. ఇక బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ కృషి చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ కులగణన మొత్తానికి తూతూ మంత్రమే. నిజమైన కులగణన చేయలేదు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. ముస్లింలను బీసీల జనాభాలో చేర్చాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. వాక్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు కేటీఆర్ ఇక మొత్తానికి నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారమే మావోయిస్టులు నడుస్తున్నారంటూ మొత్తానికి కాశీం సాద్ చెప్తున్నటువంటి అంశం. ఇక ఇవి అంశాలు.